ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మనిషిలాగా ఆలోచించి తనంతట అదే నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉన్న ఒక కంప్యూటర్ సిస్టమ్. మనం మాట్లాడిన మాటలను మనం టైప్ చేసిన టెక్స్ట్ని అర్థం చేసుకుని ఏఐ మనకి కరెక్ట్గా ఆన్సర్ని ఇస్తుంది. ఫ్యూచర్లో ప్రతి ఫీల్డ్లోనూ ఏఐ ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోతుంది. దీనివల్ల ఖచ్చితంగా ఉద్యోగాలు పోతాయి. కానీ ఎవరి ఉద్యోగాలు పోతాయంటే ఏఐని ఉపయోగించకుండా పాత పద్ధతులకే పరిమితమై పనిచేసే వారి ఉద్యోగాలు మాత్రమే. ఏఐని స్మార్ట్గా సరైన విధంగా ఉపయోగించే వారి ఉద్యోగాలు మాత్రం అస్సలు పోవు. ఏఐని కరెక్ట్గా యూజ్ చేసే వారికి ఫ్యూచర్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంతకీ ఏఐని ఉపయోగించి స్మార్ట్గా ఎలా పనిచేయాలో ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఐలో 3 టైప్స్ ఉంటాయి. మొదటిది నారో ఏఐ. ఇప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేసే ChatGPT, జెమినీ ఏఐ లాంటివి. దీనివల్ల మనుషులకి ఎలాంటి ప్రమాదం ఉండదు. 2 జనరల్ ఏఐ. మనిషిలాగా అన్ని పనులు చేయగలిగే ఏఐ. ఇది మనిషిలాగా ఆలోచిస్తుంది కానీ కంట్రోల్లోనే ఉంటుంది. 3 సూపర్ ఏఐ. మనిషి కంటే ఎక్కువ తెలివైన ఏఐ. ఇది తనంతటా అదే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది ఇప్పటికీ సినిమాలో మాత్రమే ఉంది. దీనికి అన్ని ఫీలింగ్స్ ఉంటాయి, అన్ని అర్థమవుతాయి కూడా, సేమ్ రోబో సినిమాలో లాగా. ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది ఫస్ట్ ఏఐ మాత్రమే. ఈ ఏఐని ఎలాగ యూజ్ చేసి వర్క్లో కానీ చదువులో కానీ ఎలా గ్రో అవ్వాలని తెలుసుకుందాం. బీటెక్ 3rd ఇయర్ 4th ఇయర్ స్టూడెంట్స్ అయ్యి కోడింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే ChatGPT లేదా GitHub Copilot చాలా బాగా యూస్ అవుతుంది. మీరు ఇక్కడ జస్ట్ నేను బీటెక్ 3rd ఇయర్ స్టూడెంట్ని, నేను కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా, ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఏం నేర్చుకోవాలని టంగ్లీష్లో అడిగినా మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది. లేదా మీరు ఏదైనా ఒక కోడింగ్ లాంగ్వేజ్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు, HTML గురించి చెప్పు లేదా జావా గురించి చెప్పు అని అడిగితే ఫుల్ డీటెయిల్స్ దాని గురించి ఇచ్చేస్తుంది. కోడింగ్కి ChatGPT లేదా GitHub Copilot చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే మీరు ఒక యూట్యూబ్ వీడియో క్రియేట్ చేయాలి లేదా రీల్ క్రియేట్ చేయాలి అనుకుంటే జస్ట్ ఈ టాపిక్ మీద నేను రీల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, నాకు కంటెంట్ ఇవ్వు అంటే ఇచ్చేస్తుంది. ఇంకా మీకు స్టడీస్లో ఏదైనా డౌట్స్ ఉన్నా, మ్యాథ్స్లో ఏదైనా డౌట్స్ ఉన్నా ఆ క్వశ్చన్స్ని తెలుగులో అడిగినా కూడా డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది. PPT పవర్ పాయింట్ ప్రెసెంటేషన్. టెంప్లెట్స్ని యూజ్ చేసి ఇమేజ్ని స్లైడ్స్ చేస్తూ దేని గురించైనా డేటా చూపించాలి అంటే PPTని యూజ్ చేస్తారు. పవర్ పాయింట్ ఏఐని యూజ్ చేసి PPTని తక్కువ టైంలో క్రియేట్ చేయొచ్చు. పవర్ పాయింట్ ఏఐ వెబ్సైట్లో ఆల్రెడీ ప్రీ డిజైన్డ్ PPT చాలా ఉంటాయి. మీరు లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలాగే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఉన్న PPT డిజైన్స్ని యూజ్ చేసి చాలా షార్ట్ టైంలో PPTని రెడీ చేయొచ్చు. ఇది ఎక్కువగా ఆఫీస్ ఎంప్లాయీస్, మేనేజర్స్, గవర్నమెంట్ స్టాఫ్స్కి మీటింగ్లో దేని గురించైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే PPT ప్రెసెంటేషన్ చాలా ఈజీగా అందరికీ అండర్స్టాండ్ అవుతుంది. చాలా తక్కువ టైంలోనే పవర్ పాయింట్ ఏఐని యూజ్ చేసి PPTని క్రియేట్ చేయొచ్చు. జెమినీ ఏఐ ఫోటో అండ్ వీడియో జనరేషన్కి చాలా బాగా యూస్ అవుతుంది. చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి కానీ జెమినీ ఏఐని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. జియో యూస్ చేస్తున్న వాళ్ళకి 1 year జెమినీ ప్రో ఫ్రీగా సబ్స్క్రిప్షన్ ఇస్తుంది, యూస్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లేదా యూట్యూబ్ వీడియోస్ చేయాలంటే ఫొటోస్ కావాలి. మీరు జస్ట్ ఏ టాపిక్ గురించి వీడియోస్ చేయాలనుకుంటున్నారో వాటి గురించి ఇమేజ్ జనరేట్ చేయమని చెప్తే చాలు, జనరేట్ చేసి ఇస్తుంది. మీరు ప్రాంప్ట్ కరెక్ట్గా ఇచ్చి షార్ట్ వీడియోస్ జనరేట్ చేయమని అడిగినా కూడా జెమినీ ఏఐ జనరేట్ చేసి ఇస్తుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా క్లారిటీగా ఉంటాయి. తెలుగులో ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేయమన్నా కూడా జనరేట్ చేసి ఇస్తుంది. కంటెంట్ క్రియేషన్లో ఉన్న వారికి జెమినీ ఏఐ చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ 2 SQL.ai. SQL క్వరీస్ రాయడానికి చాలా బాగా యూస్ అవుతుంది. మనకు కావాల్సిన క్వరీస్ని ఇంగ్లీష్ లేదా తెలుగులో ప్రాంప్ట్గా టైప్ చేస్తే సరిపోతుంది. అది ఆటోమేటిక్గా MySQL, SQL సర్వర్ లాంటి క్వరీస్ని జనరేట్ చేసి ఇస్తుంది. జాయిన్లు, వేర్లు కండిషన్స్లు, గ్రూప్ బై లాంటి కాంప్లెక్స్ లాజిక్స్ని కూడా ఈజీగా ఇస్తుంది. కోడింగ్ నాలెడ్జ్ లేని స్టూడెంట్స్, నాన్ టెక్నికల్ యూజర్స్కి బాగా యూస్ అవుతుంది. డేటాబేస్ టైప్ సెలెక్ట్ చేసి ప్రాంప్ట్ని ఎంటర్ చేయడమే మెయిన్ ప్రాసెస్. జనరేటెడ్ SQL క్వరీస్ని కాపీ చేసి డైరెక్ట్గా ప్రాజెక్ట్లో యూస్ చేయొచ్చు. మాన్యువల్గా క్వరీ రాయడం ఉండదు, టైం చాలా సేవ్ అవుతుంది. SQL నేర్చుకునే వాళ్ళకి ఇది లెర్నింగ్ టూల్ లాగా బాగా వర్క్ అవుతుంది. ఎర్రర్స్ తగ్గుతాయి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. డేటా అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ కోసం X2SQL.ai ఒక బెస్ట్ AI టూల్. ఎక్సెల్ యూస్ చేసే వాళ్ళకి బెస్ట్ AI టూల్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఇది డేటా అనలిస్ట్ చార్ట్స్కి చాలా బాగా యూస్ అవుతుంది. ఇది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాంప్ట్స్ని అర్థం చేసుకుని మన మాటలోనే రిజల్ట్ని జనరేట్ చేసి ఇస్తుంది. దీనివల్ల మనం మాన్యువల్ క్యాలిక్యులేషన్, రిపిటేటివ్ వర్క్ నుంచి చాలా టైం సేవ్ అవుతుంది. బిజినెస్ అనలిస్ట్, స్టూడెంట్స్, అకౌంట్స్ని హ్యాండిల్ చేసే అందరికీ ఈ AI టూల్ చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా వీడియో ఎడిటింగ్ కోసం Canva AI, మ్యూజిక్ జనరేషన్ కోసం B2One AI, ఇలా అన్ని ఫీల్డ్స్లోనూ ఏఐకి సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిని కరెక్ట్గా యూస్ చేస్తే టైం బాగా సేవ్ అవుతుంది. చాలామందికి ఏఐ వెబ్సైట్స్ అంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టాలి అనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ చాలా ఏఐ టూల్స్ ఫ్రీ బేసిక్ ప్లాన్స్ని ఇస్తున్నారు. ఏఐని యూస్ చేయడానికి కోడింగ్ లేదా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, ఇంగ్లీష్లో టైప్ చేస్తే చాలు. కానీ ఇప్పటికీ ఏఐని బేసిక్ లెవెల్లో ఎలా యూస్ చేయాలో కూడా కొంతమందికి తెలియదు. ఫైనల్గా ChatGPT, జెమినీ AI, పర్ప్లెక్సిటీ 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తుంది. జెమినీ ఐని నేను పర్సనల్గా యూస్ చేస్తున్నాను. ఇమేజెస్ని చాలా మంచి డీటెయిల్స్తో జనరేట్ చేసి ఇస్తుంది. అలాగే 1 dayకి 3 వీడియోస్ని అయితే జనరేట్ చేస్తుంది. ఫ్రీగా ఉన్నప్పుడే యూస్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా ఏఐ టూల్స్ మీద డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఐ అంటే ఏంటో తెలియని ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.